ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యపై నడవాలా అంటే నడవాలి మరి. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద గవర్నర్కు ఆర్డినెన్స్ పంపిస్తే ఇంతవరకు దాని ఆమోదం జరపలే, దాన్ని రాష్ట్రపతికి పంపిండు. అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి బిల్లు పంపిస్తే ఆమె పెండింగ్లోనే పెట్టింది. ఇక్కడ ఏవైనా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బతకాల, అది కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇష్టానుసారంగా బిల్లులను తొక్కిపెట్టవచ్చా? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా మన దేశ నిర్మాతల ఆకాంక్షలను నెరవేర్చుతున్నారా? కేంద్రానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నలు, కొనసాగుతున్న విచారణ అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం లేదండి, ఈ గవర్నర్ వ్యవస్థ తీసేయాలి. దేనికండి ఉన్నది ఇది? కేంద్రం చెప్తే ఆడడానికి గవర్నర్ ఉన్నారు, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోరు, ఏం మాట్లాడరు, ఏం చేయరు. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, ఇప్పటికే చెప్పింది 3 నెలల్లో పెండింగ్లో ఉన్న బిల్లు క్లియర్ చేయాలని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు పంపిస్తే దాన్ని వెనక్కి పంపాలి, రిజెక్ట్ చేయాలి, ఆమోదించాలి, ఏది ఉండదు కదా. ఏంటండి, ఏంటి ప్రజాపాలన, ఏ ప్రజాస్వామ్యం ఇది?